సో ఒకసారి ఈ నెల 12న రాష్ట్రానికి అమిత్ షా రాబోతున్నారంటూ కూడా వార్త హైలైట్ కనపడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి, హకీంపేటలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్నారు. అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారంగా అయితే అమిత్ షా సంగారెడ్డిలో బీజేపీ నిర్వహించే మేధావుల సదస్సులో పాల్గొనాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆ పర్యటన క్యాన్సిల్ అయింది. కారణం ఏంటంటే కేరళకు వెళ్లాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అమిత్ షా ప్రోగ్రాం క్యాన్సిల్ అయినట్టుగా హోంశాఖ వర్గాలు రాష్ట్ర శాఖ నేతలకు తెలిపారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో మేధావుల సదస్సుకు జరుగుతున్న ఏర్పాట్లను నేతలు నిలిపేశారు. అదేవిధంగా వాస్తవానికి ఏంటంటే అమిత్ షా 10 రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర నాయకుల సమావేశంలో రాష్ట్రంలో ఒక సభ నిర్వహించాలి, దానికి నేను పాల్గొనని చెప్పారు. ఆ నేపథ్యంలోనే మేధావుల సదస్సు నిర్వహించాలనుకున్నారు. వాస్తవానికి హైదరాబాద్లోనే నిర్వహించాలన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉందన్న ఎన్నికల కోడ్ అమల్లో నేపథ్యంలో సంగారెడ్డిలో దీన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో క్యాన్సిల్ అయినా వచ్చింది. అయితే 11వ తేదీ సాయంత్రమే అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. వచ్చిన వెంటనే పార్టీ రాష్ట్ర నాయకులతో భేటీ అయ్యే అవకాశం. ఇక్కడ కూడా కొంతమంది కీలక నేతలు మాత్రమే అనుమతించే అవకాశం, కొంతమందికి మాత్రమే అమిత్ షా నుంచి పిలుపు వస్తుంది అని చెప్పేసి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తుంటే కవిత ఈడీ విచారణ ఈ నేపథ్యంలో అమిత్ షా రాష్ట్ర పర్యటన అంటే కవితకు 11వ తేదీన ఢిల్లీలో ఈడీ విచారిస్తున్నది. అంటే అదే రోజు సాయంత్రం అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. 12వ తేదీన రాష్ట్రంలో జరిగేటువంటి అధికారిక కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే ఈడీ విచారణ నేపథ్యంలో అమిత్ షా రావడము, రాష్ట్రంలో మేధావుల సదస్సులో పాల్గొని ప్రసంగించడం దీనికి కొంత సర్వత్రా ఆసక్తి ఉండే. అయితే అర్ధాంతరంగా అమిత్ షా టూర్ క్యాన్సిల్ కావడంతో ఈ విషయానికి తెరపడింది. అయితే కవిత అరెస్టు అయితే జరిగే పరిణామాల మీద బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అంటే కవిత ఏం చేస్తే కేంద్ర ప్రభుత్వం కానీ అంటే కేంద్ర ప్రభుత్వంలోని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు చర్యలు తీసుకున్నది, ఏ నేపథ్యంలో కవిత మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అనే విషయంలో మహిళా నాయకులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో ప్రస్తుతం బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నారు. అంటే మహిళా రిజర్వేషన్ల బిల్లును హఠాత్తుగా తెరపైకి తీసుకొచ్చినటువంటి కవిత రేపు అంటే 10వ తేదీన ఢిల్లీలో ధర్నా నిర్వహించాలని జాతీయ స్థాయిలో మహిళా నేతలను, మహిళా సంఘ ముఖ్యులను ఆహ్వానించి అక్కడ ఆందోళన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్న కవిత అంటే కవిత తండ్రి సీఎంగా ఉన్నారు, సోదరుడు మంత్రిగా ఉన్నారు, ఒక బావ మంత్రిగా ఉన్నారు, మరో సోదరుడు ఎంపీగా ఉన్నారు. అంటే వీరందరూ కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ గతంలో కేసీఆర్ కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు, పార్లమెంట్ సభ్యునిగా కూడా ఉన్నారు. అప్పుడు కూడా మహిళా బిల్లుకు సంబంధించిన కానీ మహిళా మంచి హక్కుల విషయంలో ఏమాత్రం స్పందించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే తెరపైకి తీసుకురావడానికి కారణం ఏంటిది, అసలు ఎందుకు హఠాత్తుగా ఆ మహిళా బిల్లు అనే అంశాన్ని కవిత తెరపైకి తీసుకువచ్చారు అన్న విషయంలో ప్రజల్లో ఎండగట్టేందుకు బీజేపీ నాయకులను రాష్ట్ర పార్టీ సన్నద్ధం చేస్తున్నది. దీనికి సంబంధించి కూడా బండి సంజయ్ తదితరులు రాష్ట్రంలో అంటే మహిళా మోర్చా నేతలతోటి సమావేశమై అంటే ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే కవిత కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ కల్వకుంట్ల కుటుంబం కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి అంశాల మీద ఏ విధంగా ప్రజల్లో చైతన్యం చేయాలి అనే అంశం మీద కొంచెం చర్చ జరుగుతూ ఉన్నది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.